శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించవచ్చు. ఈ నెంబర్ ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేస్తాను, నేనే మీకు సమాధానం చెప్తూ ఉంటా. అంతేకాకుండా మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉండాలండి. ఉంటే మనం జాతకాలు చెప్పచ్చు. ముహూర్తాలు కూడా పొడుగు పెడుతూ ఉంటాం. పొడుగు ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు అన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీని చేస్తూ ఉంటాను నేనే. మీకు నేను చెప్పిన ఈ వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ధనురాశి వాళ్ళకి శని చూస్తున్నారండి మీ రాశిని. అది అంత ఆమోదయోగంగా ఏం లేదు. చికాకులు, కోపాలు, మనస్పర్ధలు, తెలియని కోపం, ఎవరి మీదో కోపం, ఇంట్లో వాళ్ళ మీద చూపించడము, సక్సెస్ కాలేకపోవడము, చికాకులు అంటే వ్యాపారాల వల్ల కానీ ఉద్యోగాల వల్ల కానీ మీకు ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. కానీ ధనం విషయం మాత్రం సంపూర్ణంగా బాగుంది. అంటే మీకు ఎటువంటి ఇబ్బంది పడకుండా మీ డబ్బులు మీకు వచ్చి తీరుతాయి. అలాగే కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. మీకు ఎంత కోపంగా ఉన్నా సరే మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటారు, మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు. కాబట్టి మీకు కోపం ఎక్కువ, మాట తొందరపాటు ఎక్కువ, పరుషమైన పదాలు మీరు వాడుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ నెలల్లో కూడా మీరు కొద్దిగా మాట పొదుపుదనం వలన మీరు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. వారు మౌనంగా ఉండండి. అలా అంతేకాకుండా కంఠధ్వని బాగుంటుందండి. ముఖవర్చస్సు పెరుగుతూ ఉంటుంది. కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటారు. మీలో చాలామంది సింగర్స్ ఉంటారు, కొంతమంది ఉన్నారు సింగర్స్. వాళ్ళకి పాటలు పాడడము, యాంకరింగ్గా బాగా రాణించడము చాలా అద్భుతంగా ఉంటాయి. ఏదైనా 4th భావంలో రవిబుధులు అంటే జనగా వాళ్ళకి చదువు ద్వారా బాగా విద్య ద్వారా బాగా సక్సెస్ అవుతారు. అలాగే 4th భావంలో శని రాహులు తప్పు కదా, అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రాహు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఏ పని కూడా మీరు సక్సెస్ చేయలేరు. చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కానీ రాహు వలన ధనయోగం కలుగుతుంటాయి. ధనయోగం కలగడమే కాకుండా కొద్దిగా మీకు ఇంపార్టెన్స్ తక్కువగా ఉంటుంది, అదృష్టవంతులు కాలేరు. కానీ విదేశాలు వెళ్ళడానికి మాత్రం అవకాశాలు 4th భావంలో రాహు అంటే మాతృభూమి వదిలి మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓ పక్కన రాహు వలన విదేశాలు, ఇంకొక పక్కన కుజుడు మిథునంలో ఉన్నాడు 2వ తారీఖు వరకు. ఆయన వలన కూడా విదేశ పర్యటన మీకు తప్పదు. సరే, అది పక్క పెడదాం. 4th భావం 5th హౌస్లో రవి ఉన్నాడు. 5th హౌస్లో రవి దేవతానుగ్రహం వలన కూడుకుంటాడు. అంతేకాకుండా మీరు చేసే పూజలు, మీ నాన్నగారి యొక్క పవరు మీకు చాలా కలిసి వస్తుందండి. అంతేకాకుండా రవి పంచమస్థానంలో ఉన్నాడంటే మీకు ఈ స్టాక్ మార్కెట్లో కానీ షేర్స్లో కానీ స్పెక్యులేషన్లో కానీ ఇవన్నీ మీకు బాగా కలిసి వచ్చే అంశము అని చెప్పచ్చు. ఈ నటన రంగం, కళారంగంలో కూడా అభిరుచి బాగా ఎక్కువ ఉంటుంది. సంగీతంలో బాగా మీరు మాట అద్భుతంగా ఉంటుంది. గురుడు 6వ భావంలో ఉండడం అంత గొప్ప అదృష్టం కాదండి, కానీ 6వ భావంలోనే మంచి చేస్తాడు. ధనుర్రాశి వాళ్ళకి 6వ భావంలో గురుడు కూడా యోగవంతమే చేస్తాడు. అంతేకాకుండా శత్రుభయం లేకుండా, రుణ భయాలు లేకుండా ఆనందంగా సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. గురుడు 6వ భావంలో ఉంటే ఈ లా రిలేటెడ్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేస్తాడు కూడా గురుడు. అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గురు వలన మేనమామలకి బాగా కలిసి వస్తుందండి. అష్టమ స్థానంలో కుజుడు 3వ తారీఖు నుంచి ఉంటాడండి. 12th హౌస్ నాడు అష్టమంలో ఉంటాడు. ఆయన నీచ స్థితిలో ఉన్నాడు. పంచమాధిపతి కూడా అయ్యాడు. అంటే మీ పిల్లల వలన, అలాగే మీ ప్రయాణాల వలన మీకు అనారోగ్య సమస్యలు మీకు వస్తూ ఉంటాయి. పిల్లల వలన వాళ్ళకి మీ పిల్లలకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మీకు మీ పిల్లలకి అనారోగ్య సమస్యలు మీకు వెంటాడుతూ ఉంటాయి. కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొద్దిగా కొంతమందికి ఏమో హెల్త్ ఇష్యూస్ రావడము, లేకపోతే కొంతమందికి వాళ్ళు హాస్పిటలైజేషన్ అవ్వడము, మెడిసిన్స్ వాడడము ఇవి ఉంటాయి కదా. ఇట్లా కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదైనా భాగ్యస్థానాధిపతి అయినటువంటి రవి మీకు పంచమస్థానంలో ఉన్నాడండి. అంటే పుణ్యక్ష దర్శనాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడాలు,
మీకు సన్మానాలు జరగడాలు ఇవన్నీ బాగుంటాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటయ్యా అంటే దశమంలో కేతువుకి గురుదృష్టి పర్ఫెక్ట్గా అంచాలి. ఎందుకు ఆయన ఉండడం వలన కేతువు ఉండడం వలన మీకు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఉద్యోగ భద్రత ఉండి తీరుతుంది. ఉద్యోగం పోతుందిరా బాబోయ్ అని భయపడే అవసరం లేదు. అవన్నీ కూడా మేము అనుకోవడం తాత్కాలికమే. ఉద్యోగ భద్రత ఉంటుంది. అలాగే మీరు ఏ గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా కూడా ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఆడవాళ్ళకి చెప్తున్నానండి. ఖచ్చితంగా ఉద్యోగాల్లో రావడము, ఉద్యోగాలు మీరు సక్సెస్ అవ్వడము, అనేక రకాలుగా ముందంజలో ఉండడము, జాబ్ రీత్యా ప్రమోషన్స్ రావడము, ఇవన్నీ మీకు కలిసి వచ్చే అంశాలని ఖచ్చితంగా చెప్పచ్చు. అంతేకాకుండా కర్మస్థానం ఉంటాం కాబట్టి మీరు మంచి మంచి పనులన్నీ కూడా మీరు చేస్తూ ఉంటారు. గురుడు ద్వితీయ 12వ భావం చూడడం వలన ముఖ్యంగా మీరు సన్మానాలు ఎక్కువ జరుగుతాయండి. విదేశాలకు వెళ్తారు, సన్మానాలు జరుగుతాయి. విదేశాలు కాకుండా మన స్వదేశాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. మంచి వాటికి రీత్యా గుడులకి, గోపురాలకి, అన్నదానాలకి మీరు ధనం ఖర్చు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిరంతరము అష్టోత్తరం చేసుకోవడం వలన మీకు కుజుడు వలన వచ్చే దోషాలు పరిహారమై మీ ఆరోగ్యము, మీ పిల్లల ఆరోగ్యము సంపూర్ణంగా బాగుంటుంది. సో ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. మీరు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. ఈ ఏప్రిల్ నెలలో 12 రాశుల వాళ్ళు చేయదగ్గ పూజలు ఏంటంటే 12 రాశులు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా మన ఏప్రిల్ నెలలోనే 6వ తారీఖు శ్రీరామనవమి. అద్భుతం. శ్రీరామచంద్రుడు, భద్రాద్రి రాముడు, అలాగే ఒంటిమిట్ట కోదండ స్వామి కళ్యాణాలు ఈ ఏప్రిల్ నెలలోనే జరగబోతున్నాయండి. మనం అందరం కూడా శ్రీరామచంద్రుడి యొక్క కృపకి మనం పాత్రలవుదాం. ఆ రోజు శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం చేయించుకోవడము, శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం చేసుకోవడము, వీలుంటే భద్రాచలం వెళ్ళడము, లేకపోతే మన ఇళ్లలోనే మన టీవీలో చూస్తూ ఉంటాం. అలాగే మన ఊళ్ళో కూడా శ్రీరామచంద్రుని కళ్యాణం చేయించుకోవడము, శ్రీరామచంద్రుని ఆరాధించడం ఎంతో అదృష్టం ఉండాలండి, ఉంటుంది. ఎవరైతే శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించుకుంటారో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడము, భార్యాభర్తల మధ్య విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి సక్సెస్ అవ్వడము, కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి వాటిల్లో విజయం సాధించడము, ఉద్యోగ వ్యాపారాల్లో కూడా విజయం సాధించడము, మనం పిల్లల విషయంలో వాళ్ళకి భవిష్యత్తు బాగా ఉండడము, మనం ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో వృద్ధి కలగడము, ముఖ్యంగా సినిమా రంగము, టెలివిజన్ రంగము, అలాగే రాజకీయ రంగం, పొలిటికల్ రంగం, ఇలాగా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా కావాలండి. శ్రీరాముడు, అమ్మవారు సీతాదేవి, లక్ష్మణస్వామి, భరత శత్రుఘ్నులు వీళ్ళందరి యొక్క ప్రభావం మనమే ఉండాలి. సో ఏమాత్రము మీకు అవకాశం ఉన్నా 6వ తారీఖుని స్వామివారి యొక్క దర్శనము, స్వామివారి యొక్క కళ్యాణాలు మన ఊళ్ళోనే ఉంటాయి. అలాగే పానకము, వడపప్పు విశేషం ఉందండి. పానకం, వడపప్పు ఎవరైతే చేయిస్తారో శ్రీరామచంద్రుడికి వాళ్ళ భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్యము ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది. సో ఈ విధంగా మనం శ్రీరామచంద్రుడిని కొలుద్దాము. అలాగే సంకటహర చతుర్థి కూడా ఉందండి ఈ నెలలో కూడానే. అద్భుతమైన పండుగలు చాలా ఉన్నాయి. మనం ముఖ్యంగా శ్రీరామచంద్రుడిని మనం కొలుద్దాం. ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడు కళ్యాణం ఎంతో అద్భుతం అండి. ఆయన కూడా కొలుద్దాం. శ్రీరామచంద్రుడిని ఎక్కడున్నా సరే రామ 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 అంటే ఎన్నో పాపాలు పోతాయని మనం చాలా గురువుగారు చెప్తుంటారు కదండి. సో ఈ నెల మొత్తం కూడా శ్రీరామచంద్రుడిని కొలుస్తూ శ్రీరామచంద్రుడే మనం నిలవెల్లా ఆయన్ని పూజిస్తూ ఆయనకు కావాల్సినటువంటి మన సపరీలు చేసుకుంటూ స్వామివారి యొక్క ఆశీస్సులకి, ఆయనకి కృపకి మనం పాత్రలవుదాం. మీ అందరికీ కూడా ఈ చూస్తున్న మీ మన టీవీ అంటే మన ఆది అస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఈ నెల మొత్తం కూడా శుభాలు చేకూరాలని, విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి జరగాలని, ముఖ్యంగా మీ ఉద్యోగ భద్రత ఉండాలని, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళకి, అలాగే వ్యాపారస్తులకి చాలా బాగుండాలని, దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉండాలని, సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని, ప్రజాసేవ చేసుకుని పునీతులు అవ్వాలని, అలాగే శ్రీరామచంద్రుడిని మనం నిలువెల్లా కొలుస్తూ రాముల వారికి అలాగే శ్రీరామచంద్రుడి వారికి ఆయన కొలుస్తూ మనం మర్చిపోకుండా ఉండవలసిన దేవుడు ఆంజనేయ స్వామి.
ఆంజనేయ స్వామిని నిరంతరం పూజించడం వలన శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు మనకు కలగాలంటే ఆంజనేయ స్వామిని పట్టుకోవాలంటారు. సో ఈ విధంగా మనం అందరినీ శ్రీరామచంద్రుడిని ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఈ నెల మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు కలగాలని మనందరికీ కలుగుతాయని అందరూ కూడా మంచి సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.